వశీకరణం అంటే మనిషిని ఆకర్షించడం, ఆకర్షణీయంగా మాట్లాడడం వరకే. కానీ ఒకటి చెప్తున్నాను, నేనైతే ఒకటి బలంగా నమ్ముతాను. మనకి ఒక టెక్నిక్ తెలిసినంత మాత్రం దాన్ని ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తామంటే కరెక్ట్ పద్ధతి కాదు. బ్రూస్లీ ఒక మాట చెప్పారు, అప్లికేషన్ మేక్స్ టెక్నిక్ వర్తి అనేసి. అంటే మనకు ఒక టెక్నిక్ తెలిస్తే దాన్ని ఎక్కడైనా ప్రయోగించాలని కాదు, అది ఏ టైంలో ఎక్కడ ఉపయోగపడుతుందో, ఎవరి దగ్గర ఉపయోగపడుతుందో దాన్ని అక్కడే ఉపయోగించాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బాక్సింగ్ ఛాంపియన్ తీసుకెళ్ళి సుమో స్లామ్లో ముందు పెడితే అది ఈజీగా ఓడిపోతాడు. ఎందుకు? అతని బాడీ బిల్డ్ వేరు, ఇతని బాడీ బిల్డ్ వేరు. అలాగే ఒక టెక్నిక్ని ఎక్కడైతే సరిగ్గా ఉపయోగిస్తే వర్క్ అవుతుందో అక్కడ మాత్రమే ఉపయోగించాలి. ఎక్కడైతే ఉపయోగించకూడదో అక్కడ ఉపయోగించకూడదు. కొన్నిసార్లు మనం ఆకర్షణీయంగా మాట్లాడడం వరకే వస్తాను. ఈ ఆకర్షణీయంగా మాట్లాడడం కోసం చెప్తున్నాను. జనరల్గా మనం ఎందుకు ఆకర్షణీయంగా మాట్లాడాలంటే ఇంప్రెస్ చేయడం కోసమే. ఎక్కడెక్కడ ఇంప్రెస్ చేయాలి? ప్రొఫెషనల్ లైఫ్లో ఇంప్రెస్ చేయాలి, పర్సనల్ లైఫ్లో ఇంప్రెస్ చేయకూడదు ఎప్పుడు కూడా. ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఆఫీస్ వర్క్ కానీ, లేదంటే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మీ హెచ్ఆర్ దగ్గర కానీ, లేదంటే మీరు ఒక బిజినెస్ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ క్లయింట్ ముందు కానీ, లేదంటే అఫీషియల్ ఎన్విరాన్మెంట్ మీద కానీ, కేవలం మనీ అండ్ ఎర్నింగ్ అండ్ సర్వైవల్ కోసం అప్పుడు మీరు వెళ్తుంటే అక్కడ కానీ మీరు ఇంప్రెస్ చేసినట్టు మాట్లాడాలి. ఎందుకంటే అక్కడ మీకు అవసరం, మీరు సర్వైవ్ అవ్వడానికి ఇది యూజ్ చేసుకోవచ్చు ఆకర్షణీయంగా మాట్లాడడం కోసం. అంతేగాని దీన్ని పర్సనల్ లైఫ్లో యూజ్ చేస్తానంటే కాదు, అది మాకు కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ప్రొఫెషనల్ లైఫ్లో మీరు ఒకరిని ఇంప్రెస్ చేస్తే అది మీ కెరియర్లోనే ఒక అడుగు ముందుకేసినట్టు అవుతుంది. దానివల్ల ఏంటంటే మీ కెరియర్లో ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంటూ వెళ్తుంది, మీకు ప్రమోషన్లు రావడం, మీరు జాబ్ హ్యాండిల్ చేయగలగడం, క్లయింట్స్ని తెప్పించుకోవడం, ఇది పాసిబుల్ అవుతుందో వెళ్తుంటుంది. కానీ పర్సనల్ లైఫ్లో ఇలా చేస్తామంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు మీరు ఆకర్షణీయంగా మాట్లాడవచ్చు, మీ మాటలు మీతో ఉండొచ్చు, కానీ మీ మీ ప్రవర్తన ఎన్ని రోజులు మీరు నటించలేరు. ఎంత ఆస్కార్ నటుడైనా సరే ప్రతిరోజు సంవత్సరాల తరబడి భార్య పిల్లల ముందు నటించలేడు, అలాగే ఫ్రెండ్స్ ముందు కూడా నటించలేరు. వాళ్ళ ముందు ఫ్రీగా మీకు నచ్చినట్టు వాళ్ళకి ఇబ్బందికరంగా కాదు, మీ ఓన్ ఫ్లోలో మీరు ఉండండి ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళ ముందు ఒకసారి రెండుసార్లు నటించవచ్చు, కానీ లైఫ్ లాంగ్ నటించడం సాధ్యం కాదు. ఒక అమ్మాయిని మీరు ఇంప్రెస్ చేయడం కోసం మాతంగి చేశానని చెప్పుకుంటే అది ఖచ్చితంగా మీరు పప్పులో కాలేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఒకరోజు 2 రోజులు అంటే ఇంప్రెస్ చేయగలరు, లైఫ్ లాంగ్ ఇంప్రెస్ చేస్తూ కూర్చోలేరు కదా. ఏదో ఒకరోజు మీ గురించి ఖచ్చితంగా అమ్మాయికి తెలిసిపోతుంది. అప్పుడేమనుకోండి, ఇది ఉత్తర కుమారుడు బిల్డప్ తప్ప మ్యాటర్ లేదు, ఇది ఇన్ని చేశాడు, ఎంత ఇంప్రెస్ చేశాడు, చీర చూసేసరికి నిజంగా బరిలో దిగేసరికి ఎందుకు పనికికుండా పోయాడనేసి అనుకుంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే జెన్యూన్గా ఉండండి. ఎప్పుడు కూడాను పర్సనల్ లైఫ్లో ఎప్పుడు కూడాను మీ ఫీలింగ్స్ కానీ, మీ ఐడియాస్ని కానీ, మీ ఏదైనా కానీ ఎక్స్ప్రెస్ చేయండి, ఇంప్రెస్ చేయొద్దు. ఎందుకంటే ఇంప్రెషన్ ఎంతసేపు ఉండదు. మీతో ఉండాలి, మీ లైఫ్లో ఉండాలి, మీతో కలిసి ఉండాలి అనుకునే వాళ్ళు మీలోని మంచిని చెడుని రెండింటినీ యాక్సెప్ట్ చేయగలగాలి. ఎందుకంటే ఏదో ఒకరోజు మీరు వాళ్ళ ముందు మీకున్న క్వాలిటీస్ గుడ్ అయినా బ్యాడ్ అయినా ఏదో ఒకరోజు మీ క్యారెక్టర్, మీ పర్సనాలిటీ అనేది అందరికి తెలిసిపోతుంది. మీ పర్సనల్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మీతో కలిసి ఉండాలనుకోవచ్చు, ఉండకపోవచ్చు. అదే ముందు నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండుంటే ఉండాలనుకున్న వాళ్ళు ఉంటారు, ఉండకపోతారు. వాళ్ళతో మీరు బతకాలనుకోవట్లేదు, వాళ్ళు ఉంటే కానీ మీరు బతకాలని ఎగ్జిస్ట్ అవ్వాలని ఏం లేదు కదా. మీకు నచ్చినట్టుగా మీ ఫ్లోలో మీరు ఉండండి ఎప్పుడు కూడా. వాళ్ళు ఇంప్రెస్ అయితే వస్తారు, లేదా నచ్చకపోతే వదిలేస్తారు. దేనికైనా మీరు ఆప్టిమిస్టిక్ మైండ్ సెట్తో ఉండడం అవసరం. ఎప్పుడు కూడా పర్సనల్ లైఫ్లో ఎప్పుడు డెస్పరేట్ అవ్వద్దు, వాళ్ళు ఉండాలి, వాళ్ళు కావాలని చెప్పేసి. అది ఫ్లెక్సిబుల్గా ఆలోచించగలిగినట్టే సర్వైవ్ అవ్వగలడు ఇక్కడ. ఇది ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. పర్సనల్ లైఫ్లోని ఇంప్రెషన్ పనికిరాదు, అలాగే అట్రాక్షన్ కూడా పనికిరాదు. జెన్యూనిటీ పనికి వస్తుంది, హానెస్టీ పనికి వస్తుంది, ఫ్రీగా ఉండడం పనికి వస్తుంది. ఫ్లెక్సిబిలిటీ అనేది కంపల్సరీగా ఉండాలి. ప్రొఫెషనలిజంలో అలా కాదు. ప్రొఫెషనల్ లైఫ్లో కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ మీరు అందరితో కలిసి పని చేయాలి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. టైం వేసరికి టార్గెట్ ఫినిష్ చేయాలి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. ఎందుకంటే అక్కడ సర్వైవల్ అవ్వాలంటే అక్కడ అలాగే ఉంటుంది, ఆ ఎన్విరాన్మెంట్ తగ్గినట్టుగానే మనం ఉండాలి. కానీ పర్సనల్ లైఫ్లో అలా కాదు, రెండు వేరు. రెండింటిని మిక్స్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఏ టెక్నిక్ ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి, ఎక్కడ వాడకూడదు అక్కడ వాడకూడదు. ఇది ప్రాపర్గా ఒక గురువు ఉంటే తెలుస్తుంది. ఎలా పడితే అలా వాడేస్తాను, నాకు ఏ సమస్య వచ్చినా అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అంటే కరెక్ట్ కాదు. అది మీరు కరెక్ట్గా యూజ్ చేస్తే వర్క్ అవుతుంది.
ఏ టెక్నిక్ ఎక్కడ అప్లై అవుతుందో అక్కడ మాత్రం యూజ్ చేయాలి, ప్రాపర్ ఎన్విరాన్మెంట్లో మాత్రం యూజ్ చేయాలి. మీరు ఒక్కొక్కసారి తప్పుడు ఎన్విరాన్మెంట్లు యూజ్ చేస్తే బ్యాక్ ఫైర్ అవుతుంది. అది మీరు ప్రాపర్గా తెలుసుకొని యూజ్ చేసుకోండి.